మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే గురువుని దైవంతో సమానంగా భావిస్తాం. గురుదేవోభవ అని ఎందుకంటాం? ఊరికే కాదు గదా! కానీ ఆ గురువులు కొంతమంది, నేను అందరిని అనట్లేదు, కొంతమంది దారుణంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఇప్పుడు స్కూల్స్‌లో పిల్లల్ని కొట్టడం అనేది లేనే లేదు. అలాంటిది మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్‌లో ఓ స్కూల్‌లో టీచరు పిల్లాడిని అత్యంత దారుణంగా కొట్టారు. ఆ దెబ్బతో ఆ పిల్లోడికి ఇయర్ డ్రమ్ పగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ చెవి ఇక ఫ్యూచర్‌లో వినిపిస్తుందో లేదో గూడా తెలియనటువంటి దారుణమైన సిట్యుయేషన్. అసలు అంతగనం కొట్టాల్సిన అవసరం ఏంటి? ఎందుకు కొట్టాలి? అసలు కొట్టే రైట్ ఎవరిచ్చారు? పిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పేరెంట్స్. అలాంటి పిల్లల్ని స్కూల్లో చదువుకోలేదనో, లేదా తప్పు చేశారనో కొట్టడం ఏంటి? పిల్లలన్నాక తప్పు చేస్తూనే ఉంటారు. చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు? చదవకపోయినా, లేదు అల్లరి చేసినా, ఏదన్నా తప్పు చేసినా మాటలతో దండించాలి. అంతేగాని చేతలతో కాదు. అది గూడా కొట్టేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కావచ్చు, లేకపోతే విఘ్నులు గావచ్చు. వెనకాల వీపు మీద కొట్టండి, లేదంటే కింద కొట్టండి. అంతేగాని చెవుల మీద, చెంపల మీద కొడితే వాళ్ళ కంటికో, లేకపోతే చెవికో తాకితే ఏంటి? ఆ తర్వాత ఎవరు వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి బాధ్యులెవరు?